హాయ్ అండి, నేను మీ గుంటూరు అబ్బాయిని. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కారం మా చెట్టుకు పండాయి కదా. కాకరకాయ చెట్టు ఉంది మా ఇంట్లో, చూశారు కదా. చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్లో ఓపెన్ చేసి వీడియో చూడండి. మేము కాకరకాయ చెట్లు మా చెట్లు చాలా ఉన్నాయన్నమాట. చెట్లు పెంచుకున్నాం. వాటిలో పండిన కాకరకాయలను తీసుకొని, ఇదిగోండి ఎన్ని కాకరకాయలు పండాయో చూడండి. ఈ కాకరకాయలు తీసుకొని వీటితో కారం పెట్టుకుంటున్నాం అనమాట. మా ఇంట్లో తెలిసిందే కదా, 5గురు ఉంటారు. 5గురికి సరిపడా కాకరకాయలు మొత్తం వచ్చాయని చెప్పి ఇంకా కారం చేయడం మొదలుపెట్టాము. కారానికి ఫస్ట్ ఇట్లా తీసుకుంటాం అన్నమాట. తోలు తీసుకొని పెట్టుకుంటాం. దీనికి పైన తోలు, ఈ తోలు తీసిన తర్వాత వీటిని ఉప్పు నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టి చేస్తే కొద్దిగా చేదు పోతుందన్నమాట. మరి ఇంత చేదు లేకుండా అసలు ఉండకూడదు, కొంచెం చేదు ఉండాలి. అట్లా అని పూర్తిగా చేదు ఉంటే తినలేము. అందుకని కొంచెం లైట్గా ఇట్లా తీసేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెడితే కొద్దిగా చేదు పోతుంది. ఇందాక చెప్పినట్టు మొత్తం ఇవన్నీ తీసేసుకున్నామండి. తోలు పైన లైట్గా తీసుకోవాలి, మొత్తంగా తీసుకోకూడదు, కొంచెం లైట్గా ఉంచాలి తోలు. తర్వాత ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న దీనికి పైన పూస్తామన్నమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. దీంట్లో నుంచి తడి బయటికి ఊరుతుందన్నమాట. ఊరాక దాని చేదంతా కొంచెం తగ్గుతుంది. అందుకని ఉప్పు కారం కలిపిన ఈ మిశ్రమాన్ని దీనికి అప్లై చేస్తాం. ఇట్లా అన్నిటికీ ఒకసారి అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత మళ్ళీ వస్తాం.